ప్రకృతిలోని అమూల్యమైన వనరులలో తీయని తేనెను ప్రసాదించే తేనెటీగలను మానవజాతి పాలిట వరప్రసాదంగా చెప్పుకోవచ్చు. ఇటీవల తేనెకు పెరుగుతున్న గిరాకీతో తేనె పరిశ్రమ అనేక మందికి ఉపాధి మార్గంగా ఆవిర్భవిస్తోంది. తేనెటీగలు వివిధ పంటల్లో పరపరాగ సంపర్కానికి తోడ్పడి రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు పరోక్షంగానూ, తేనె ఉత్పత్తికి ప్రత్యక్షంగానూ దోహదపడతాయి. ప్రధానంగా తేనెటీగల నుంచి తేనె మాత్రమే కాదు, మైనం, పుప్పొడి, రాజాహారం, ప్రొపలిన్ వంటి ఉప ఉత్పత్తులు కూడా లభ్యమవుతాయి. పంటలతో పాటు రైతులు అనుబంధంగా కొన్ని తేనె పెట్టెలు కూడా పెట్టుకుని అదనపు ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంటుంది. ఇటీవలి కాలంలో మిద్దె సాగు విస్తృతం అవటంతో మిద్దెలు, బాల్కనీలకు సైతం ప్రత్యేక రకమైన తేనెటీగలతో పెంపకాన్ని చేపట్టవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. తేనెటీగల్లో అనేక రకాలున్నప్పటికీ పెంపకానికి కొన్ని రకాలు మాత్రమే అనువుగా ఉంటాయంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ మల్లికార్జునరావు. రైతుల అదనపు ఆదాయానికి కేవలం ఒక వ్యవసాయం మీదే కాకుండా దానికి అనుబంధ రంగాలైన తేనెటీగ పరిశ్రమ కానీ ఇతర పరిశ్రమల మీద కూడా ఆధారపడితే కొంత ఆదాయం పెరుగుతుంది. అయితే అనుబంధ రంగాల్లో ముఖ్యమైనది తేనెటీగల పరిశ్రమ. అయితే సాధారణంగా తేనెటీగలు రకరకాలు ఎపిస్ మెల్లిఫెరా అనే జాతులు కానీ, అంటే ఐరోపా జాతులు కానీ, అలాగే ఎపిస్ సెరానా ఇండికా అంటే మన పుట్ట తేనెటీగలు అంటారు, ఇది దేశవాళీ తేనెటీగలు అంటారు. అలాంటి వాటిని కూడా పెంచి కొంత ఆదాయం సాధిస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది డైరెక్ట్గా మన ఫారెస్ట్ నుంచి కూడా రాక్ బీ కానీ, అలాగే మనం లిటిల్ బీ అంటారు చిన్న తేనెటీగలు, వాటి నుంచి కూడా తేనెని సేకరించి కూడా మార్కెటింగ్ చేసి కొంత ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ఇలాంటి తేనెటీగలే కాకుండా మనకి కుట్టని తేనెటీగలు, సాధారణంగా తేనెటీగలు అంటే కుడతాయని భయపడతారు, కానీ కుట్టని తేనెటీగలు, కొండిలేని తేనెటీగలు అనేవి కూడా ఉన్నాయి. దాన్ని ఈ తేనెటీగల పెంపకాన్ని మెలిపోని కల్చర్ అంటారు. అయితే వీటికి కుట్టడానికి ముళ్ళు ఉండదు కాబట్టి చాలా సులువుగా మన ఇంట్లో కానీ, బాల్కనీలో కానీ, అలాగే కిచెన్ గార్డెన్లో కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ మెలిపోనిక్ కల్చర్లో కూడా మా సాధారణ తేనెటీగల కంటే ఇవి కుట్టవు కాబట్టి ఈజీగా బాల్కనీలో పెంచుకోవచ్చు. ఇందులో దీని నుంచి వచ్చే తేనెకి కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. ఎక్కువ కూడా ఔషధ గుణాలు ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని ఎక్కువగా కేరళ లాంటి రాష్ట్రాల్లో ఎక్కువగా దీన్ని పెంచుతూ ఉన్నారు. అంతేకాకుండా తేనె యొక్క విలువ కూడా 2000 నుంచి కేజీ 3000 వరకు కూడా మనకి ఆన్లైన్లో కానీ దీనికి మార్కెట్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని కూడా పెంచుకునే అవకాశం ఉంది. ఇందులో కనుక చూసినట్లయితే ఈ కుట్టని తేనెటీగలు పాలినేటర్స్, మామూలుగా పెద్ద తేనెటీగలు మనకి ఆ పెద్ద పెద్ద ఫ్లవర్స్ నుంచి వెళ్ళే అవకాశం ఉంది, కానీ చిన్న చిన్న ఫ్లవర్స్ నుంచి తేనె సేకరించే అవకాశం లేదు. అలాంటి చిన్న పుష్పాల నుంచి కూడా మనకి తేనెని సేకరించగలిగే దీనికి కెపాసిటీ ఉంది. కాబట్టి ఈ కుట్టని తేనెటీగలు కూడా చాలా వరకు ఫలదీకరణానికి ఉపయోగిస్తాయి. అంతేకాకుండా వివిధ పంటల ఫలదీకరణలో కూడా ఈ కుట్టని తేనెటీగలు కూడా చాలా ఉపయోగపడతాయి. అంతేకాకుండా మనకి ఈ షేడ్ నెట్స్లో కానీ, అలాగే గ్లాస్ హౌసెస్ వాటిల్లో కూడా పండించే పంటల్లో కూడా పరపరాగ సంపర్కానికి కూడా ఈ కుట్టని తేనెటీగలను కూడా వాడుకోవచ్చు. అయితే తేనె కనుక చూసినట్లయితే సాధారణ తేనె కంటే ఇది కొంచెం పులుపు నుంచి కొద్దిగా తీపి వగరు గుణంతో ఉంటుంది. అయితే ఈ తేనెకి యొక్క మార్కెట్ ఎక్కువ ఉంది. అంతేకాని క్వాంటిటీ కూడా మామూలుగా తేనెతో కనుక పోలిస్తే ఇది సంవత్సరానికి ఒక్కొక్క బాక్స్ నుంచి 1 కేజీ, కేజీన్నర వరకు మాత్రమే తక్కువ తేనె వస్తుంది. కాబట్టి ఇలాంటి బాక్సులు పెట్టదలుచుకున్న వాళ్ళు ఎక్కువ మొత్తంలో బాక్సులు పెట్టాల్సిన ఉంటుంది. కమర్షియల్ స్కేల్లో కనుక చేయదలుచుకుంటే ఎక్కువ బాక్సుల్ని పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో అటు టెర్రస్ గార్డెన్లోను, బాల్కనీలో కూడా వీటి యొక్క పెట్టెల్ని 1-2 పెట్టెల్ని పెట్టుకుంటున్నారు ఈ మధ్యకాలంలో. అంటే ఎవరైతే మనకి టెర్రస్ గార్డెన్లో రకరకాల పంటలు పండిస్తారో వాటి ఫలదీకరణం కోసం కానీ, అంతేకాకుండా తేనెటీగలు పెంచాలనే హాబీ కోసం కానీ, అయితే ఇంటి అవసరాలకు కావాల్సిన తేనెను సేకరించుకోవడానికి కూడా ఈ స్టింగ్లెస్ బీ బాక్సులు అనేది బాల్కనీలో కానీ, టెర్రస్ గార్డెన్లో కూడా పెడుతున్నారు. అంతేకాకుండా ఈ తేనెటీగలు పెంచడానికి కూడా కొంత కొత్త బాక్సులు కూడా మనకి మార్కెట్లోకి అందుబాటులో వస్తున్నాయి. వీటిని డైరెక్ట్గా ఈ కింద తేనెటీగల్ని ఎలాగ డిస్టర్బ్ చేయకుండా కేవలం తేనెని సేకరించే విధంగా కూడా అనుగుణంగా కూడా ఈ బాక్సులు మనకి లభ్యమవుతున్నాయి. కాబట్టి అలాంటి బాక్సుల్లో వీటిని అటు టెర్రస్ గార్డెన్లో కానీ, ఇంటి దగ్గర కానీ, కిచెన్ గార్డెన్లో కానీ, అలాగే మామిడి తోటల్లో కానీ, అలాంటి తోటల్లో కానీ, ఇతర హార్టికల్చర్ క్రాప్స్లో కూడా వీటిని పెంచుకోవచ్చు. అంతేకాకుండా ఇటీవల
ఇటీవల కాలంలో కొంతమంది బాగా తేనెటీగల మీద ఆసక్తి ఉన్న యువకులు కూడా ఈ ఫారెస్ట్ నుంచి కూడా ఈ తేనెటీగల్ని కొంత సేకరించి వాటిని పెంచి కాలనీస్ని కూడా అమ్మడం జరుగుతూ ఉంది, వాటిని కూడా సప్లై చేయడం జరుగుతూ ఉంది. అలాగే కొంతమంది తేనెను కూడా సేకరిస్తున్నారు. ఆ రకంగా కూడా కొంత గ్రామీణ యువతకు కూడా అలాగే మనము ట్రైబల్స్కి కూడా కొంత ఉపాధి అవకాశం కూడా పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా కేరళ లాంటి ప్రాంతంలో కూడా వీటి మీద ఎక్కువ ఆసక్తి చూపి పెద్ద మొత్తంలో వీటి ఉత్పత్తిని అలాగే తేనెటీగల పెంపకాన్ని, కొండలేని తేనెటీగల పెంపకాన్ని కూడా చేస్తున్నారు. అయితే ఎక్కువ కూడా కమర్షియల్ స్కేల్లో చేస్తున్న వాళ్ళు కొంతమంది ఎపిస్ సెరానే కూడా కొంతమంది దానికి ఎక్కువ మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి అది కూడా కొంతమంది చేస్తున్నారు. అయితే ఇందులో తేనెటీగలు వలసపోయే ఒక గుణం ఉంది కాబట్టి ఎక్కువగా పెట్టిన బాక్సుల్లోంచి వెళ్ళిపోవడం వల్ల జరుగుతూ ఉంది. అదొక ప్రాబ్లం ఉంది ఇందులో. అందుకని ఎక్కువ మంది మెల్లిఫెరాను కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఈ ప్రిఫర్ చేసినప్పుడు కూడా ఇందులో మెల్లిఫెరా అనేది ఒక దగ్గరే పెట్టుకొని మనం బాక్సులు ఉంచకుండా మైగ్రేటరీ బీ కీపింగ్ అనేది, అంటే ఒక తేనెటీగ బాక్సుల్ని ఎక్కడైతే మనకి తేనె మరియు ఈ పుష్పాలు ఉండే ఒక పంటలు ఉంటాయో అలాంటి దగ్గరికి వాటిని సీజన్ వైజ్ కూడా దీన్ని మారుస్తూ ఉండడం వల్ల మనం ఎక్కువ మొత్తంలో సంవత్సరానికి తేనె పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మైగ్రేటరీ బీ కీపింగ్ అనేది చేయాల్సిన అవసరము ఎంతైనా ఉంది. అయితే ఈ తేనెటీగల నుంచి ఒక తేనె ఒకటే కాదు, తేనెతో పాటు పుప్పొడికి కూడా మార్కెట్ డిమాండ్ ఉంది. సుమారు దానికి కూడా 800 నుంచి 3000 వరకు కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉంది. పుప్పొడికి కూడా చాలా ఔషధ గుణాలు ఉన్నాయి, దాన్ని కూడా మనము సేకరించవచ్చు. అంతేకాకుండా ప్రొపాలిస్ అనేది, తర్వాత రాయల్ జెల్లీ అనేది కూడా మనం సేకరించవచ్చు. ఈ తేనెటీగల పరిశ్రమ వల్ల మన తేనెటీగ బాక్సులను కూడా అద్దెకి ఇస్తున్నారు. అద్దెకంటే కొన్ని రకాల పంటలు, ఉదాహరణకి పొద్దుతిరుగుడు కానీ ఇలాంటి కొన్ని పంటల్లో తేనెటీగల వలన పరపరాగ సంపర్కం బాగా జరిగి మంచి విత్తనం అనేది బాగా సీడ్ సెట్ అనేది బాగా జరుగుతూ ఉంది. కాబట్టి కొన్ని కంపెనీస్ కూడా కొన్ని అద్దెకి కూడా తీసుకుంటున్నారు. బాక్సు 1500 అలా కూడా చెల్లిస్తున్నారు. కాబట్టి అద్దెకి తిప్పడం వల్ల కూడా ఈ తేనెటీగల నుంచి కూడా మనం కొంత ఆదాయాన్ని కూడా పొందవచ్చు. ఈ శిక్షణ తీసుకోవాల్సిన ఎవరైనా గ్రామీణ యువత కానీ మహిళలు కానీ మన కృషి విజ్ఞాన కేంద్రంలో ఉండి సంప్రదించి కూడా వాళ్ళకి కావాల్సిన శిక్షణను కూడా తీసుకోవచ్చు. అలాగే ఈ పెద్ద మొత్తంలో ఎక్కువ మంది కూడా ఈ తేనెటీగ పరిశ్రమకు కూడా స్థాపించినట్లయితే అటు వ్యాపారంతో పాటు వ్యవసాయంతో పాటు మన కొంత అదనపు ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది.